వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దేవుని గొప్పతనము ఒకసారి మనం విందాం. భూమి మీద మనుషులను పుట్టించాడా? ఎలా పుట్టించాడు అని అంటే, నన్ను పురుషునిగా నా భార్యని స్త్రీగా జరిగిందా? స్త్రీ పురుషుల పుట్టుక జరిగిందా? ఆదాముని పురుషునిగాను అవ్వని స్త్రీనిగాను, ఆదాము అవ్వల్లో నుంచి కయోను హేబేలు అనే పురుషులు రావటం జరిగింది. ఇంకో పుట్టుక జరిగించాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఇంకో పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. పురుషుని పుట్టుక తల్లి గర్భంలో నుండి జరిగింది, పురుషుని ఆకారం. స్త్రీ పుట్టుక స్త్రీ ఆకారము తల్లి గర్భంలో నుండి వచ్చింది. ఇంకో పుట్టుక జరిగిందట. అదేంటనంటే సండ్రుడు, నపుంసకుడు అంటారు. అంటే ఇటు ఆడ కాదు, అటు మగ కాదు. అలాంటి పుట్టుక కూడా తల్లి గర్భంలో నుంచే వారికి కూడా దేవుడు ఆ జన్మనిచ్చాడట. నపుంసకుడనే పుట్టుక నపుంసకులకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నపుంసకులు ఎలా బ్రతకాలి? ఈరోజు చాలా మంది నపుంసకులకి తెలియకన్నా పోతూ ఉంది. కొంతమందికి తెలుసు. మనకు తెలిసి ఎక్కువ శాతం నపుంసకులు ఎలా నడుచుకుంటున్నారంటే, రోడ్డు మీదకి వస్తారు, షాపుకి ఇంతని వసూలు చేస్తారు. ఏదైనా సిగ్నల్ పాయింట్ ఉందనుకో, అక్కడ వచ్చే మగవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వారి తల మీద చేయేసి వాళ్ళని దీవిస్తూ, వాళ్ళు పర్సులో నుంచి ఒక 10 ఎంతో తీసుకున్న నపుంసకులు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎంత కాదు 100 రూపాయలు ఇవ్వని లాక్కున్న నపుంసకులను కూడా చూశాను. యూట్యూబ్లో ఒక నపుంసకురాలు దేవుణ్ణి నమ్ముకొని అనేక మందిని దేవుడి వైపు నడిపిస్తున్న ఒక ఆడబిడ్డను చూశాను నేను. మరి ఆమెకి నా వయసు నాకన్నా చిన్న వయసు తెలియదు. అవునా? కొంతమంది నపుంసకులు పద్ధతిగా నడుచుకుంటున్నారు, మరి కొంతమంది నపుంసకులు పద్ధతిగా నడుచుకోవట్లేదు. అయితే నపుంసకుల పుట్టుక, మనుషులందరి పుట్టుక, స్త్రీ పుట్టుక, పురుషుని పుట్టుక ఎందుకు జరిగింది అని అంటే, దేవుడి పని కొరకు జరిగింది. దేవుని పనిని తెలుసుకొని రాబోయే తరానికి దేవుని పని గురించి వివరించడానికి జరిగింది అని 44వ కీర్తనలో కోరాహు కుమారులు చెబుతున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే తల్లి గర్భము నుండే నపుంసకులుగా ఒకరు పుడుతున్నారట. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. ఇంకొకరు పరలోకం కొరకు, పరలోక రాజ్యం కొరకు, స్వర్గము కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. అంటే నపుంసకులు 3 విధాలుగా ఉన్నారట. అవునా? పరలోకం కొరకు నపుంసకులుగా మారిపోతున్నారట. ఏ సుఖాలు అనుభవించని నపుంసకులు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఈ పుట్టుక దేవుడే జరిగిస్తున్నాడు. అవునా? కొంతమంది ఏం చేస్తారంటే, నేను యూట్యూబ్లో వాటిలో చూశాను, పురుషుడే అవయవాలను మార్చుకొని స్త్రీగా మారిపోతున్నారు. అవయవాలు మార్పిడి, పురుషులే స్త్రీలుగా మారిపోతున్నారు. అవునా? మానవ పుట్టుక ఒక అద్భుతమైనది, పురుషుని పుట్టుక ఒక అద్భుతమైనది, స్త్రీ పుట్టుక ఒక అద్భుతమైనది. కాబట్టి పురుషుడు స్త్రీ వేషం కానీ స్త్రీ పురుషుని వేషం వేయకూడదు అని బైబిల్ చెబుతూ ఉంది.
కానీ ఈరోజు నేటి సమాజంలో ఉన్న పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇది తెలియకన్నా పోయింది. అంటే మానవ నిర్మాణం అనేది, మానవ పుట్టుక అనేది ఎంత ఉన్నతమైనదో ఆ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. అమ్మ వినాలి, ఆగా ఆలోచించండి. ఇప్పుడు నపుంసకులు విధి విధానాలు కొంతమంది విషయంలో బాగున్నాయి, మరి కొంతమంది నపుంసకులు బాగులేదు. మొన్న మన చర్చిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి కొంతమంది 4-5 నపుంసకులు వచ్చారు. మనం పిలవకపోయినా వచ్చారు. అడివారంలో రమేష్ పెళ్లికి కూడా నపుంసకులు మనం పిలవకపోయినా వచ్చేసారు. స్టేజ్ మీదకి వచ్చేసి చేతులేసి దీవిస్తారు. దీవించిన తర్వాత డబ్బులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎంత నచ్చితే అంత తీసుకోరు, ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. బాగా వినండి, నపుంసకులు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అని, నపుంసకులు దీవిస్తే దీవెనలని బైబిలులో ఎక్కడైనా ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, దీవిస్తే దీవింపబడిపోతారు, శపిస్తే శపింపబడిపోతారు అని అనుకుంటే పొరపాటు. అది దేవుని నుండి వచ్చేది, అది దేవుడు అనుకుంటేనే జరిగేది. మనం లోతుగా ఆలోచిస్తే, మనుషులే మనుషులను దీవిస్తే, మనుషులే మనుషులను శపిస్తే దేవుడెందుకు, దైవ శక్తి ఎందుకు? ఇంకా అవసరం లేదు కదా. మనిషిని మనిషి దీవిస్తున్నాడు, మనిషి దీవింపబడిపోతున్నాడు, ఇంకా దేవుడు ఎందుకు? మనిషిని మనిషి శపిస్తున్నాడు, మనిషి శపింపబడిపోతున్నాడు, ఇంకా దేవుడు ఎందుకు? పోనీ దీవించాలంటే నపుంసకుల జీవితాలు ఎలాగుండాలి? అపోస్తుల కార్యంలోకి వెళ్దాం, ఇది వినేసి ముగించేసుకుందాం. అయితే ఆ రోజు ఆ ప్రార్థన కూడికలో ఆ వివాహంలోకి 4 వచ్చారు. అడగకన్నా స్టేజ్ మీదకి వచ్చేసావు, అడిగి రావాలి, కిందకు వెళ్ళి అన్నాను అంటే కోపంలో అన్నాను, కిందకి వెళ్ళిపోయారు. మీరు దీవిస్తే దీవెనలు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మీ పనేంటి? నపుంసకుల పనేంటి? మీ పుట్టుక ఎందుకు జరిగింది? మీరేమైనా ప్రార్థనా పరులా? మీరేమైనా భక్తి పరులా? మీరేమైనా దేవుణ్ణి ఆరాధించేవారా? దేవుడిచ్చిన రక్షణను పొందుకొని పరలోకం కొరకు సిద్ధపడుతున్నారా? స్వార్థ కార్యక్రమాలలో ఉన్నారా? మీరు దీవిస్తే ఎలా దీవింపబడతారు? వధూవరులు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళండి అని కోపంలో దెబ్బలాడితే నన్ను శపించి వెళ్ళిపోతున్నారు. వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యం. వాళ్ళు శపిస్తుంటే మా వాళ్ళు భయపడిపోతున్నారు అనమాట. వాళ్ళు లేవనొద్దట. ఈ రోజుకి చాలా మంది భయపడుతూనే బతుకుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నా. అపోస్తుల కార్యములు 8:26 ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో దేవుని దూత చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు దేవుడిని ఆరాధించుటకు యెరూషలేములో ఉన్న దేవాలయమునకు వచ్చి ఉండెను. అది నపుంసకుల పుట్టుక ఎందుకు జరిగింది? దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడిని ఆరాధించాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ 4 నపుంసకులు, అక్కడ వివాహం జరుగుతుంది, అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోదాము, దేవుణ్ణి స్తుతిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము, ప్రార్థనలో పాల్గొందాము అని అనకన్నా అంత అయిపోయిన తర్వాత 4 వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు నడుస్తున్నారు నపుంసకులు. అప్పుడు నాకు అనిపించింది, నపుంసకుల పుట్టుక ఎందుకు జరిగింది? భూమి మీద స్త్రీ పుట్టుక ఎందుకు జరిగింది? పురుషుల పుట్టుక ఎందుకు జరిగింది? స్త్రీకి పురుషునికి మధ్య దేవుడు నపుంసకులను ఎందుకు పుట్టించాడు?
ఈ జాతుల మనుషుల పుట్టుక భూమి మీద ఎందుకు జరిగింది చెప్పాలని ఆశపడ్డాను. ఈ నపుంసకుడు పనిలో ఉన్నాడు, రోడ్డు మీద తిరగట్లేదు. ఒక రాణి ఉందట, ఐథోపియల రాణి. ఆ రాణికి ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖ మంత్రి, మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రి గారు ఉంటారు పెద్దవాళ్ళు, అవునా? అలాగే రాణి డబ్బంతటికి ఆమె ధనాగారం కింద మంత్రిన, అంటే జాబులో ఉన్నాడు. నపుంసకులు పనిలో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటి దేహ అవసరాల కొరకు, శరీర అవసరాల కొరకు, ఇంటి అవసరాల కొరకు స్త్రీ పురుషులు ఎలాగైతే కష్టపడుతున్నారో అలా నపుంసకులు కూడా పని చేయాలి. ఈయన పనిలో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. ఉద్యోగంలో ఉంటూ దేవుడిని ఆరాధించటానికి అక్కడ నుండి యెరూషలేముకు వస్తున్నాడు. అంటే నపుంసకులు ఏం చేయాలి? నపుంసకులు పుట్టుక ఎందుకు జరిగింది? దేవుడిని ఆరాధించటానికి. ఈ దేవుడిని ఆరాధించటానికి వస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశారంటే, ఈ నపుంసకులు దేవుని గ్రంథాన్ని పట్టుకొని దేవాలయానికి బయలుదేరుతున్నారట. మరి ఆ రోజు పెళ్లి రోజు వచ్చిన నపుంసకులు బైబిల్ పట్టుకొని వచ్చారా? పెళ్లికి ముందు వచ్చారా? రాలేదు. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చారు. వాళ్ళ చేతులు వేస్తే ఆశీర్వాదం అట. నువ్వేనా ప్రార్థన పరురాలువా, భక్తి పరురాలువా, ఉపవాసాలు ఎదిగిన దానివా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే దేవుని భక్తిలో ఉన్నవాళ్ళ మీరు? కొంతమంది నపుంసకుల జీవితం ఎందుకు జరిగిందో తెలియకన్నా బ్రతుకుతూ ఉన్నారు. చదువుకుందాం. 28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అది నపుంసకులు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు. బైబుల్, దేవుని మాటలు చేత పట్టుకున్నారు. మరి ఈనాటి నపుంసకులు అలాగే ఉన్నారా? షాప్కి వెళ్తారు, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నారా, డిమాండ్ చేస్తున్నారా? ట్రాఫిక్ జామ్లోని ఎవరో వాళ్ళ చేతుల మీద ఎలా చేయలేస్తే నపుంసకులు కదా అని ఆలోచించి ప్రేమతోని ఓ 10 రూపాయలు ఇచ్చారనుకో, నా కళ్ళతో చూశాను. 10 రూపాయలు కాదని ఆ పరసలో నుండి తీసిచ్చేటప్పుడు 100 రూపాయలు 200 కూడా తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది నపుంసకులు లేని వారికి సాయం చేస్తున్నవి కూడా నేను యూట్యూబ్లో చూశాను. కొంతమంది మంచి నపుంసకులు ఉన్నారు, కొంతమంది మంచి నపుంసకులుగా బ్రతకట్లేదు. అలాంటి వారికి చెప్తున్నాను, నపుంసకుల పుట్టుక ఎందుకు జరిగిందో తెలుసుకోండి, తెలియజేయండి. మనిషి పుట్టుక, స్త్రీ పుట్టుక, పురుషుని పుట్టుక ఎందుకు జరిగింది? దేవుని పని కోసం జరిగింది. దేవుని పనిని తెలుసుకో, దేవుని పనిలో ఎదుగు, దేవుని పని గురించి తరతరాలకి ప్రకటించు. అందుకు నీ పుట్టుక జరిగింది. అవునా? ఏం చెప్తారట? యెషయా గ్రంథం చదువుతున్నారట. 29. అప్పుడు ఆత్మ ఏం చేసిందట? పిలుపుని తీసుకెళ్ళిందట. ఎవరి దగ్గరికి? నపుంసకుడి దగ్గరికి. నీవు ఆ రథము దగ్గరికి పోయి ఆ రథములో ఉన్న నపుంసకుని కలుసుకోమని, ఆయన పేరు చెప్పట్లేదు, కలుసుకోమని ఆత్మ చెబితే పిలుపు దగ్గరికి, రథం దగ్గరికి పరిగెత్తుకొని పోయి ఆ రథం మీద ఉన్న నపుంసకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని పిలుపు అడుగుతున్నాడట. ఇదిగో నువ్వు చదువుతున్నది గ్రహించావా అని పిలుపు నపుంసకుడిని అడగ్గా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం మీద తనతో పాటు కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అది ఈ పిలుపు ఎవరు? అపోస్తులుల చేత ఎంపిక చేయబడిన వారు. అవునా? ఆయన ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుతుండ్రు. అంటే ఇప్పుడు నపుంసకులు అందరూ ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దైవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవాలయంకి వెళ్ళాలి. ఎంతమంది నపుంసకులు దేవాలయంకి వెళ్తుండ్రు ఉదయం లేచి?
అవయవాలు మార్పిడి చేసుకున్న నపుంసకులు ఎంతమంది దేవుడిని ఆరాధిస్తున్నారు? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే మన తరమును మనం బాగు చేసుకోవాలి. వాళ్ళు వింటారో వినరో మన ప్రేమతో చెప్తున్నాం. ఆలోచించండి. అప్పుడు ఆయన ఏం చేశాడట? అడుగుతున్నాడట. అప్పుడు ఏం చేశాడు? 32 అతడు లేఖనమునందు చదువుకున్న భాగము గురించి చెబుతున్నాడట. అప్పుడు నపుంసకుడు, అంటే పిలుపు గారు నపుంసకులకు అంతా చెప్పేశారు. వాక్యం ఏముందో దాని గురించి వివరించి చెప్పేశారు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఎలా చెప్పుతున్నాడు అడుగుతున్నారు. నపుంసకుడు అడుగుతున్నారా? దేవుడు ఉన్నాడా? అది నిజమా అబద్ధమా? అని ఎంతమంది నపుంసకులు అడుగుతున్నారు? ఎంతమంది స్త్రీలు అడుగుతున్నారు? ఎంతమంది పురుషులు అడుగుతున్నారు? దేవుడు పనిలో ఉండాలా? నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎలా ఉంటాడు? ఉన్నాడనడానికి రుజువులేంటి? ఆధారాలేంటి? సాక్ష్యాలేవి? ఎవిడెన్స్ ఏవి అని ఆలోచిస్తుందా ఈ సమాజం? స్త్రీలు ఆలోచిస్తారా? పురుషులు ఆలోచిస్తారా? నపుంసకులు ఆలోచిస్తారా? ఎవరు ఆలోచిస్తారు? ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు ప్రవక్త? తన్ను గురించా వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలుపుమని నపుంసకుడు పిలుపుని అడిగాను. అలా బ్రతకాలి. ఆయనలాగా ఈనాటి నపుంసకులందరూ బ్రతకాలి. మనిషికి డబ్బు అవసరం, తిండి అవసరం, వస్త్రం అవసరం. దేవుడు అవసరం లేదా? భక్తి అవసరం లేదా? మంచి జీవితం అవసరం లేదా? పురుషునికి అవసరం, స్త్రీకి అవసరం. వీరికి వారికి మధ్య పుట్టిన, దేవుడు పుట్టించిన, తల్లి గర్భం ద్వారా వచ్చిన నపుంసకులు కూడా ఇలాగే నడుచుకోవాలి. ఈ నపుంసకుల్లాగా అడిగారట. అప్పుడు చెప్పారట 35వ వచనం, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు గురించి సువార్త ప్రకటించను. వారు తోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా పిలుపు నపుంసకునికి బాప్తిసం ఇచ్చను. రక్షణ పొందుకోవాలి నపుంసకులు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దైవభక్తిలో ఎదగాలి, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. ఇలా బ్రతకాలి. నపుంసకుల జీవితము ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. అలాగే ప్రతి నపుంసకులందరూ కూడా ఇలాగే నడవాలి. ఇది దేవుడు కోరుకునే జీవితం. అందుకే నపుంసకుల పుట్టుక జరిగింది. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.